అందుకో సామాన్లు. ఎందుకు సన్న మిరపకాయలతోనే చేద్దామని డిసైడ్ అయ్యా? అసలు ఆ ఘాటు, ఆ రుచి, ఉగ్గాని, మరి ఆ టేస్ట్ రావాలంటే ఆ మాత్రం పడాలి. మరి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో విపరీతంగా అమ్ముతారు ఎక్కించే పొయ్యి మీద. ఖమ్మం దగ్గర, ఖమ్మం దగ్గర కానీ కర్నూలు పరిసరాల్లో విపరీతంగా 10 రూపాయలు ఇస్తా ఇది ఇస్తారు. చాలా బాగుంటాయి, మంచి ఘాటు ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు తీసుకో చెప్తా. ఈ వాములో కొంచెం ఉప్పు అంత వద్దు, చాలు చాలు పెట్టేసి చెప్తా. ఇప్పుడు ఇందులో ఆమ్చూరు కలుపుతున్నాను. ఇది మొత్తం కలిపేసి మిర్చిలో, సన్న మిర్చిలో స్టఫింగ్ చెయ్యి. శుభ్రంగా కూర నూనె పెట్టేసావు కదా, తప్పకుండానే పెట్టేసి. బజ్జీలు అంటే నూనె, నూనె అంటే బజ్జీలు. నువ్వురా తెలివైనడు. 50 years తర్వాత వద్దు, మమ్మల్ని డెవలప్ కానియర్రా మీరు. సన్న మిరపకాయలు రకరకాలు ఉంటాయి. కొన్ని విపరీతమైన ఘాటు ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి, కొన్ని హైబ్రిడ్ కాయలు ఉంటాయి. ఎక్కువ ఘాటు ఉందనుకో గింజలు తీసేయాలి. నువ్వు ఇలా కూరుతా ఉండు, నేను పిండి తయారు చేస్తాను. శనగపిండి, పసుపు, ఉప్పు కలిపి పిండి తయారు చేస్తాను. ఆ బేసిన్ అందుకో. చూడు, ఉప్పు, పసుపు, శనగపిండి, నీళ్ళు అందుకో. నువ్వు అది కూరుతా ఉండి చెప్తాను. ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మామూలుగా ఏదైనా బజ్జీ వేస్తే తినే సోడాగా వేస్తారు. ఈ మిర్చి బజ్జీకి మాత్రం ఎలాంటి సోడాలు అవసరం లేదు, నేచురల్ అన్నమాట. కొంచెం ఆ వేడి నూనె పంపిస్తారా ఒక గరిట. వేసాయి. మొత్తం పిండిలో ముంచి వెయ్యి. తీసేసి ఇంకో వాయి వేద్దాం. ఇంకో వాయి వేయి, అప్పుడు రెండు కలిపేస్తే సరిపోతుంది. కలిపే బాగా వేగాలి. అది ఆ పచ్చిదనం మొత్తం పోవాలి. అంత లోపల ఒక చిన్న మసాలా పొడి, ఇది ధనియాల పొడి, కొంచెం ఉప్పుతాయి. ఈ బజ్జీ మీద జల్లుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మసాలా పొడి. ధనియాల పొడిలో కొంచెం ఉప్పు వేసాం, కలిపాం. నువ్వు ఇక్కడ బజ్జీ తెచ్చి పళ్ళెంలో పెట్టిన తర్వాత దాని మీద ఇది చల్లుకుంటే టేస్ట్ ఉంటుంది. దాని లోపల ఉండే మసాలా, పైన పడే మసాలా, మధ్యలో ఉండే మిర్చి, నేను ఇంకా చెప్పజాలను. సన్న మిర్చి బజ్జీ రెడీ. ఇప్పుడు దీని మీద ధనియాలు, ఉప్పు కలిపిన మసాలా పొడి జల్లుతున్నాను.
మేము ముందుగా బేసిన్లో ఉప్పు, పసుపు, శనగపిండి, నీళ్లు పోసి పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న గిన్నెలో వాము, ఉప్పు, ఆమ్చూర్ వేసి కలిపి సన్న మిరపకాయల్లోకి కూర్చుకొని ముందుగా కలిపిన పిండితో వేడి నూనెలో బజ్జీలాగా వేసి పైనుండి ఉప్పు కలిపిన ధనియాల పొడి చల్లుకుంటే సన్న మిరపకాయల బజ్జీ రెడీ.